హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎక్కడికి వెళ్దాం? ముచ్చింతలు వెళ్దామా? మా రావు గారు కారు తెచ్చారు. మా రావు గారు, వేదవతి గారు, నేను, శ్రీదేవి నలుగురం కలిసి కారులో ఎంచక్క ముచ్చింతల గుడికి వెళ్ళాము. పదండి, మీరు కూడా చూడండి అక్కడ విశేషాలు. ముచ్చింతల గుడి మీకు తెలుసు కదా, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు. రామానుజాచార్యుల యొక్క పెద్ద విగ్రహం, 216 ఫీట్ హైట్ ఉన్న విగ్రహం పెట్టారు. తర్వాత అది ముచ్చింతల్లో ఉంది. శ్రీరామ్ నగర్ అంటారు దాన్ని, ఆ ప్లేస్ని శ్రీరామనగరం. సమతామూర్తి కూడా అంటారు రామానుజాచార్య గారిని. ఆ మూర్తి పెద్ద విగ్రహం పెట్టారు. చుట్టూ ప్రాంగణం అంతా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఒక మంచి దైవస్థలం ప్లస్ ఒక పిక్నిక్ స్పాట్ కూడా అనొచ్చు. ఈవినింగ్ అయితే తర్వాత లైట్స్ షో కూడా అక్కడ డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం వెళ్తే ఇంకా ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం సిటీ నుంచి కొంచెం డిస్టెన్స్, ఒక 35-40 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది 2022లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది ఇది ఇక్కడ ఈ స్థాపించి. చాలామంది ఈ ఇండియాలో నుంచే కాదు, బయట నుంచి ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా ఈ ముచ్చింతలు వచ్చి చూసేసి ఆ జయజయంతికి ఒక పెద్ద విగ్రహము, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రామానుజాచార్యులు గారిది పెద్ద విగ్రహం పెట్టారు అక్కడ. ఇదే కాదండి, అక్కడ మెయిన్గా ఇంకో విషయం స్పెసిఫిక్గా చెప్పాలంటే అక్కడ మీకు మన 108 వైష్ణవ దేవాలయాలు ఉన్నాయి. అంటే ఎక్కడైతే మన బాలాజీ ఉన్నాడో, వెంకటేశ్వరుడు ఉన్నాడో, 108 గుళ్ళు. యాక్చువల్గా 106 మన ఇండియాలో ఉన్నాయి. 2 గుళ్ళు బయట నుంచి కూడా తీసుకొచ్చి ఆ గుళ్ళలో ఉండే విగ్రహాన్ని అలాగే అక్కడ ప్రతిష్ఠింప చేశారు. ప్రతి గుడి బయట ఎక్కడ గుడి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ధోతి గారు టోటల్ ఫుల్ రష్ టుడే సండే 20th February 2022 రామానుజ. ఇదంతా వీడియో తీసాం, కొంచెం చూస్తూ ఉండండి వీడియోని. చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. చాలా మెట్లు ఎక్కి పైకి వెళ్ళి చూడాలి. అసలు ఎంత పెద్ద విగ్రహం అంటే మనం అలా తల ఎత్తి చూడాలన్నమాట దేవుణ్ణి. అసలు రామానుజాచార్యులు నిజంగా వండర్ఫుల్ ప్లేస్ టు విజిట్. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రామానుజ స్వామి టెంపుల్కి వచ్చాము. ఆయన దగ్గరలో ఉన్నాము. ఇక్కడ 108 టెంపుల్స్ ఏదైతే గోపురాలు ఉన్నాయి. 106 ఇండియాలో ఉన్నాయి, కానీ ఇంకో 2 బయట నుంచి తీసుకొచ్చారు. నేపాల్ నుంచి కూడా కాపీ చేసి ఇక్కడ పెట్టారు. చాలా బాగుంది ప్లేస్. రష్ కూడా చాలా బాగుంది. ఈరోజు వచ్చాము నేను, శ్రీదేవి, రావు గారు, ఇక్కడ వేదవతి గారు కూడా కనిపిస్తున్నాను మీకు. నలుగురం వచ్చాము హాయిగా. బాయ్. చూసారా మీరు కూడా? బాయ్. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే 108 టెంపుల్స్లో విష్ణు కానీ, మీరు బాలాజీ అనండి, వెంకటేశ్వర అనండి, ఆ దేవుడు ఏదైతే 108 గుళ్ళో ఉండే విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠింపజేశారు. అంటే ఒక చోట మీరు వెళ్తే 108 టెంపుల్స్ పోయినంత పుణ్యం దక్కుతుంది, మీకు ఆహ్లాదం కూడా జరుగుతుంది. 108 టెంపుల్స్ యొక్క విగ్రహాలని అక్కడ పెట్టారనమాట, ఒకే చోట. ఇంకా ముందుకు వెళ్తుంటే మనం చూస్తాము అక్కడ అన్ని దేవుళ్ళ ఫోటోలు. ఎక్కడెక్కడ ప్లేస్ తెలుసా, అన్ని ప్లేస్లలో ఉండే విగ్రహం సేమ్ రిప్లికా అంటారు కదా, సేమ్ ఆ గుడిలో 108 గుళ్ళల్లో ఆ దేవుడు ఎలా ఉన్నాడో ఆ దేవుడి రూపాన్ని అలాగే చేసి అక్కడ పెట్టారనమాట. అంటే ఒకే చోట 108 గుళ్ళు మనం చూడడం అనేది ఇది ఒక విశేషమైన విషయం. అసలు మనం జనరల్గా 108 గుళ్ళు పోవాలంటే ఒక జన్మ సరిపోదు, ఇంకో జన్మ ఎత్తాలి. అలాంటిది మనం ఒకటే చోట ఈ అందరు దేవుళ్ళు, అదే ఒకే దేవుడు కానీ అన్ని రూపాలు, 108 గుళ్ళో ఉండే రూపాలు ఇక్కడ పెట్టేసి మనకు ఒకే చోట వీళ్ళందరినీ దర్శనం చేసుకుని చూడండి. ఫస్ట్ గుడి ఇది. ఇలా మనం పోతూనే ఉంటే ప్రతి గుడి బయట మీకు పేరు రాసి ఉంటాడు, ఆ విగ్రహం ఎక్కడ ఏ గుడిలో ఉంది అని. అలా మనం అలా హాయిగా ప్రతి విగ్రహాన్ని చూసుకుంటూ, ప్రతి చోట అన్నీ చూసుకుంటూ మనం కొన్ని టెంపుల్స్ చూసి ఉండం. నేనైతే నేపాల్ పోలేదు,
నేపాల్లో ఉండే దేవుడు ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు, కానీ ఇక్కడ చూశాను. అక్కడ పైన బోర్డు రాసి ఉంటుంది, ఇది నేపాల్లో ఉండే టెంపుల్. ఆ విగ్రహాన్ని మనం రెప్లికా ఇక్కడ పెట్టాము. చూడండి, మళ్ళీ పద్మనాభ స్వామి ఇంకో చోట టెంపుల్లో ఉండే దేవుడు. అలాగే వీళ్ళిద్దరూ కూర్చొని ఒకసారి అలసిపోయారు. 108 టెంపుల్స్ అంటే కష్టం కదా, కొంతసేపు అలా నడిచేసి వచ్చి కూర్చొని హాయిగా ఏదో చాక్లెట్లు ఇంట్లో తీసుకొని మళ్ళీ ఎనర్జీ తెచ్చుకుంటాను అనమాట. ఎంత అసలు బ్రహ్మాండంగా ఉంటుందంటే విగ్రహము. మీరు ఇంతవరకు చూడకపోతే ఇమ్మీడియట్గా ఒకరోజు ప్లాన్ చేయండి, వెళ్ళి. ఎండాకాలం కూడా అయిపోతుంది, ఋతుపవనాలు కూడా వచ్చేసాయంట కేరళకి. ఇంకొక వారంలో మన దగ్గరకు వచ్చేస్తాయి ఋతుపవనాలు. ఇది బ్యాక్ సైడ్ నుంచి మనం వాకింగ్ వెళ్తుంటే బ్యాక్ సైడ్ నుంచి తీసిన ఫోటో అనమాట. అక్కడ హాయిగా ఇంచక్క నామాలు పెట్టుకున్నాం, హాయిగా బాగుంటుంది. నామాలు పెట్టుకొని గుడి అంతా హాయిగా తిరిగాం, దైవనామస్మరణ చేస్తూ. ఆ గుడి ఎంత ప్రాంగణం అంతా ఒక వైబ్రేషన్ అండి, పెద్ద ఏరియా అసలు. ఇది ఒక టెంపుల్. ఇది ఇక్కడ ఏంటంటే 108 టెంపుల్స్లో ఉండే విగ్రహాన్ని మన కోసం అక్కడ పెట్టారు ఒకే చోట. చిన్నజీఆర్ స్వామి ఒక కంకణం కట్టుకొని ఒక పెద్ద ల్యాండ్ తీసుకొని, చూడండి ఆ విగ్రహం చూడండి, 216 feet. కెన్ యూ బిలీవ్ ఇట్? 216 feet. అది మనం ఎక్కడి నుంచో చూస్తున్నా కూడా కనిపిస్తుంది ఆ విగ్రహం. అంత పెద్ద విగ్రహం అనమాట. ఒక 2-3 kilometers ముందు నుంచే మనకు విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. మనం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకా పెద్దగా బ్రహ్మాండంగా విశ్వరూపం చూపించినట్టు రామానుజాచార్యులది బ్రహ్మాండంగా సమతామూర్తి విగ్రహం నిజంగా చూడడానికి ఎంతో చక్కగా ఉంటుంది. మీరు చూడలేదంటే ఇమ్మీడియట్గా చూడండి. చూసిన వాళ్ళు మళ్ళీ వెళ్ళాలి. నేను కూడా ఇంకోసారి వెళ్ళాలనుకుంటున్నాను, ఎందుకంటే ఎవ్రీడే దెర్ ఇస్ అన్ ఇంప్రూవ్మెంట్ దేర్. సో అలా ఏదో డెవలప్ చేస్తూనే ఉంటారు. ఆ గార్డెనింగ్, ఆ చెట్లు అవన్నీ ఎంత బాగున్నాయంటే, తర్వాత అంతా తిరిగి వచ్చిన తర్వాత హాయిగా గార్డెన్లో కొంచెం కూర్చొని ప్రశాంతంగా ఆ తర్వాత వచ్చాము. మీరు కూడా వెళ్ళండి. ఇంకా 2-3 ఒక 1 week అయితే వర్షాలు కూడా పడతాయి. వర్షం లేని రోజు చూసి వెళ్ళండి. వర్షం అయితే మీరు అలా తిరగలేరు, ఓపెన్ స్పేస్ ఉంటుంది, అదంతా ఓపెన్ ఏరియాలో నడుచుకోవచ్చు. మెట్లు, తర్వాత ప్రతి గుడి దగ్గర మనకు తీర్థం ఇస్తారు. ఆ దేవుడు ఏంటో అక్కడ రాసి ఉంటుంది, హాయిగా నీట్గా చదువుకోవచ్చు, చూసుకోవచ్చు. మనమైతే 108 గుళ్ళకు తిరగడం కష్టం, వెళ్ళలేం కూడా. అది అంత టైం ఉండదు మనకు, అంత స్ట్రెంత్ కూడా కావాలి. ఎక్కడెక్కడో ఉంటాయి, చెన్నైలో టెంపుల్, నార్త్లో టెంపుల్, అక్కడ ఉన్న టెంపుల్, ఇండియాలో ఉన్నవి, బయట ఉన్నవి, ప్రతి చోట టెంపుల్స్ అన్నీ తీసుకొచ్చి అక్కడ దేవుళ్ళందరినీ పెట్టారు. ఒకే చోట అందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మన కోసం దర్శనం ఇవ్వడం. తర్వాత ఆ మహామూర్తి, సమతామూర్తి ఎంత పెద్ద గ్రాండ్ విగ్రహం, అన్నీ చూడముచ్చటగా ఉంటుందండి. మీరు వినుంటారు, చూసుంటారు, కానీ దాంట్లో ప్రత్యేకత కూడా మీకు చెప్పాము. హాయిగా మేము పోయి చూసి వచ్చాం. మీరు కూడా వెళ్ళండి. పెద్ద మెట్లే ఉంటాయి ఒక దగ్గర, కానీ కాళ్ళేమి నొప్పేదండి. చాలా వెడల్పుగా విడ్త్ తగ్గించి మీరు నేల మీద నడిచినట్టే ఉంటుంది. వీళ్ళిద్దరు, రావు గారు, వేదవతి మేడం, వీళ్ళిద్దరూ వాళ్ళు ఏదో హాయిగా సరదాగా నిలబడి ఏదో ఫోటో పోజ్ ఇచ్చారు. అలాగే మొత్తం తిరిగి బాగా చూసేసి ప్రశాంతత, ముందుగా మనకు హ్యాపీగా ఉంటుంది అక్కడికి వెళ్తే. చక్క నామాలు పెట్టుకొని దేవుని, ఏదో ఒక స్టిక్కర్ కూడా చేతికేసారండి, బ్యాండ్ లోపల పోయించేటప్పుడు. ఇది అక్కడ